నమస్కారం అండి. ఈరోజు అభ్యుదయ రైతు పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కురసపాడు మండలం పిచ్చుకల గుడిపాడు నుంచి శ్రీ మాదాస్ లక్ష్మి గారు మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది. వీరు గత కొన్ని సంవత్సరాలుగా తన పంట పొలం నందు కాకర, బెండ, అలాగే దొండ, పొట్లకాయ వంటి వివిధ కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే లక్ష్మి గారు, మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకి తెలపండి. నా పేరు మాదాస్ లక్ష్మయ్య. మా గ్రామం పిచ్చుకల గుడిపాడు, కోర్సుపాడు మండలం, బాపట్ల జిల్లా. మేము దరిదాపుగా 10 సంవత్సరాల అబవ్ నుంచి తీగ జాతి పంటల మీద బాగా రాణిస్తూ అధికంగా దిగుబడులు తీస్తున్నాం. ప్రభుత్వం ద్వారాగా సబ్సిడీ ఎకరాకు వచ్చి ₹1,00,000 పొందుతున్నాం. దాంట్లో తీగ ఈ పర్మనెంట్ పెండాల్స్లో మెయిన్గా దిగుబడి తీయటంలో బాగా ఉంది. మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది, నాణ్యత రేట్లలో కూడా మంచిగా నేల దానికి మామూలుగా ఈ పందిరి మీద దిగుబడికి రేటుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకి ఈ పందిరిలో ఎక్కువగా ఏంటంటే లేబర్ ఖర్చు తగ్గిద్ది, క్వాలిటీగా ఉంటుంది. డ్రిప్పు కంపల్సరీగా డ్రిప్పు పెట్టుకోకుండా పంటలు వేయటం చాలా మంచిది కాదు. ఈ డ్రిప్పు పెట్టుకున్నందువల్ల మనకి బాగా వాటర్ ఫెసిలిటీ కావచ్చు, లేబర్ ఖర్చు కావచ్చు, అన్నిట్లో చాలా మనకి నాణ్యంగా అధికంగా మంచి నాణ్యత తీయటానికి బాగా మనకు ఎరువులు దీనికి మొట్టమొదటిది ఏంటంటే ఎరువులు తగ్గించుకోవచ్చు. గతంలో మనం ఎకరానికి వచ్చి మినిమం ఏ పంటకైనా 20-25 బస్తాలు పెట్టేవాళ్ళం. ఈ డ్రిప్ వచ్చినాక ఏంటంటే మనం ఎకరాకి వచ్చి 1 క్వింటాన్నర నుంచి 2 లోపు పెట్టుకోవడానికి ఎరువుల్లో కూడా చాలా ఉంటుంది. లేబర్ ఖర్చు ఈ పందిరి సాగులో ఏ పంట అయినా సరే రేటు కావచ్చు, నాణ్యత కావచ్చు, లేబర్ ఖర్చు కావచ్చు, అన్నిట్లో మనకి చాలా బాగుంటుంది. అందువల్ల ఏంటంటే నేల మీద వేసేదానికన్నా పందిరి మీద వేసుకుంటే దిగుబడులు బాగుంటుంది, మార్కెట్లో బాగుంటుంది, అన్నిట్లో మనకి ఆశాజనకంగా ఉంటుంది. ఏ పంట అయినా, ఒక దొండ అయినా, కాకర అయినా, పొట్లైనా, సొర అయినా, ఈ తీగజాతి పంటలు ఏదైనా మనం పందిరి మీద వేసుకుంటే అంత బాగా మనకి లాభసాటిగా ఎకరానికి వచ్చి మన సంవత్సరానికి మినిమం ఎట్టి పరిస్థితుల్లో 2 పంటలు అబవ్గా తీయచ్చు. 2 పంటల మినిమం తక్కువ అనుకున్న 2 పంటలు పండియచ్చు. మనకి ఎకరాకు వచ్చి ఏ పంటకు ఆ పంట 1,00,000 నుంచి 2,00,000 మిగిలే అవకాశాలు ఉన్నాయి, ఖర్చులు అన్ని పోను. లక్ష్మి గారు, మీ యొక్క పంట పొలంలోని సొరకాయ సాగు చేస్తున్నారు కదా, ఈ సొరకాయలోని రకాలు ఉన్నాయండి, అలాగే సాగు విధానం గురించి కూడా మాకు తెలపండి. సొర ప్రగతి అని ఒకటి ఉంది, రాశి వాళ్ళది బాగుంటుంది. ఇప్పుడు మీడియం సైజు గాను బాగా పచ్చదనంగా. సొర కూడా ఈ పొట్ల, కాకర ఈ ఎట్లా ఉన్నాయో దానికి కూడా ఈ పండుగ ఎఫెక్ట్ మెయిన్. ఈ పండు తెగులు, ఈ పండు తెగులకి వాటికి ఏ విధంగా మనం అనుకున్నాము స్కోరు, సాఫ్ అలాంటివని దీనికి కూడా అలాగే వాడుకోవచ్చు. సొరకాయ మినిమం ఒక ఎకరాకు వచ్చేసి కటింగ్కి 4,000, 3,000 చిల్లరి కాయలు వస్తాయి. మాకు కాయలు లెక్క అండి, కిలో లెక్క కాదు. ఒక ఎకరానికి వచ్చేసి టోటల్గా 40,000 నుంచి 50,000 లోపుగా కొయ్యొచ్చు కాయలు. మనకి యావరేజ్గా పందిరి సొరకాయ అంటే ₹7-8 అసలు తక్కువ అనేది ఉండదు. నేలకాయ ₹1 ఉంటే ఇది ₹5, ₹6 ఉంటుంది. అదే ఒక్కోసారి కాయ వచ్చి ₹20 కూడా అమ్మిన రోజులు ఉంటాయి. మనకి ఎంత రేటు ఉండి ఎంత దిగుబడి తీస్తాం. పందిరిలో ఏంటంటే అన్ని విధాల పందిరి సాగు చాలా 1 నెంబర్. దీనికి కూడా మనం మెయిన్ కంపల్సరీగా డ్రిప్పును పాటించాలి. డ్రిప్పు లేకుండా పొలం వేయటం వృధా, వేస్ట్ కూడా, తప్పు కూడా. ఎందుకంటే నీరుని ఆదా చేసుకోవడంలో కావచ్చు, కలుపు నివారణలో కావచ్చు, ఎరువుల పద్ధతిలో కావచ్చు, ప్రతిదానికి డ్రిప్పు ముఖ్యమైన అవసరం. డ్రిప్పు లేకుండా సాగు చేయటం ఈ రోజులను బట్టి తప్పు. కంపల్సరీగా డ్రిప్పును మనం ఉపయోగపెట్టుకోవాలి. డ్రిప్పులో చాలా మనకి మంచి వనరులు, సదుపాయం, మనకి లాభసాటి, అన్ని విధాల డ్రిప్పు మాత్రం 100% మంచిది. కాబట్టి మనం డ్రిప్ ద్వారాగా అన్ని పంటలను ఈ తీగ జాతిని బాగా మనం డెవలప్ చేసుకుని అధిక దిగుబడులు తీసుకోవడానికి మనకి బాగా లాభాజనకంగా ఉంది. చూసారు కదా, శ్రీ మాదాస్ లక్ష్మి గారు తన వ్యవసాయ శాస్త్రంలోని పందిర్ల మీద తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ పంట పొలం పంట ఖర్చులు కానీ అలాగే నూతన విధానాల గురించి మనకి బాగా వివరించినారు. ధన్యవాదాలు.